తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. నేనప్పుడు ముద్దాయినే కాదు, గర్భవతిని కూడా. ఎటువంటి పరిస్థితుల్లో జరిగిన హత్యే గనుక ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి అరుణకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించడమైనది. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఈ న్యాయస్థానం నాకిచ్చిన బహుమానం 7 ఏళ్ల జైలు శిక్ష. ఇది ఒక భారత స్త్రీకి పరమ పవిత్రమైన మన భారత శిక్షా స్మృతి ఇస్తున్న న్యాయమైన తీర్పు. అన్నట్టు మిస్టర్ జస్టిస్, ఈ శిక్ష నాకేనా, ఇంకొకరికి కూడానా? హత్య చేసింది నువ్వు ఒక్కదానివేగా? హత్య చేసింది నే ఒక్కదాన్ని. కానీ ఇప్పుడు ఆ పూజా ఫలంగాడి పాప ఫలం మరో మానవాకారంతో నాలో పెరుగుతోందే. శిక్ష పడింది ముద్దాయి అరుణుకే గనుక ప్రసవించిన తరువాత బిడ్డను అరుణ నుంచి వేరు చేయవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. ఇదెక్కడి న్యాయం అండి? అది ఏ పాప ఫలమైనప్పటికీ నా కడుపులో పెరుగుతూ నా పేగు తెంచుకు పుట్టబోతున్న బిడ్డ, మీ న్యాయస్థానానికి కనీసం మానవత్వం ఉంటే నా నెత్తురు పంచుకు పుట్టబోతున్న బిడ్డను నాతో పాటే శిక్ష అనుభవించనివ్వండి. అందుకు కోర్టు సమ్మతించదు. ఇప్పుడే నా నుంచి నా బిడ్డను వేరు చేయడానికి మీ కోర్టు సమ్మతిస్తుందా? కొన్ని ప్రశ్నలకు న్యాయస్థానంలో సమాధానం దొరకదు. అయితే ఆడవాళ్ల మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేని మీ చట్టానికి మమ్మల్ని శిక్షించే అధికారం ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకు కూడా మీ కోర్టులో సమాధానం దొరకదు. అందుకే వచ్చిందనుకుంటున్న ఆ స్వాతంత్ర్యాన్ని అడుగుతున్నాను, నా ఈ ప్రశ్నకు బదులేది అని. జైల్లో ఉండగానే మగబిడ్డను కన్నాను. కన్న వెంటనే కోర్టు ఉత్తర్వు ప్రకారం నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. ఈయమ్మా, కానీ బాలింతగా నా బాబుకి పాల్గొనడానికి కూడా ఈ కోర్టు జైల్లో అంగీకరించలేదు. మహాత్ముని కన్న ఈ భారతదేశంలో, మానవత్వం చచ్చిపోయిన ఈ సమాజంలో 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. ఆ బాబే ఈ బాబు. నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈ నిజం చెప్పక తప్పింది కదా, చెప్పాను. తప్పుడు వెధవలు నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. కానీ నీలాంటి అపశృతి వెధవలు ఆ దేవత పాదాలు తాకటానికి కూడా పనికిరారా. వెళ్ళండి. పరమేశ్వర, నువ్వు బూడిద రాసుకున్నావు, నేను విభూది రాసుకున్నాను. నీకు శ్మశానమే ఇల్లయింది. పార్వతి లేని ఇల్లే నాకు శ్మశానమైంది. నువ్వు జోలే పట్టుకున్నావు, నేను జోలే పట్టుకోబోతున్నాను. నీ పేరే పెట్టుకున్నందుకు నీ రాతే నాకు రాసి నా జన్మను చరితార్థం చేసావు తండ్రి, చరితార్థం చేశావు. భిక్షాంది భవతి, భిక్షాంది. భవతి భిక్షాంది, భవతి భిక్షాంది. అవసరం వచ్చినప్పుడు అడుక్కు తినడానికి వెనుకాడిన జాతి కూడా మనదేనన్న విషయం మర్చిపోలేదు నాన్నగారు. తాగుబోతున్న ఆ కొడుకులు. ఆ నారాయణ గారు తాగడం అనేది చాలా కాలం అయిందండి. కానీ ఈవేళ తాగే పనిలోకి వచ్చాడని డాక్టర్ సర్టిఫికేట్ పుట్టించలేమో ఉంటాయా? లాభం లేదండి, ఆడిని ప్రజా వైద్యాలకు తీసుకుపోనారు. డాక్టర్ నా మామ
లక్ష్మి తప్పటం లేదు, కానీ నీ మామ బ్రతుకుతాడు. తప్పకుండా బ్రతికిస్తాను. ధైర్యంగా ఉండు లక్ష్మి. కొండలాంటోండి నాతో పెట్టుకోమాక, పిండైపోతాం. ఎవరు పిండైపోయేది తర్వాత తేల్చుకుందాం గాని ముందా నారాయణ కుటుంబానికి న్యాయం చెయ్యి. అయినా ఏ రోజు డబ్బులు ఆ రోజే పడేస్తున్నాను కదా. రోజు ఇలా కాళ్ళు ఇరుగునోడికి చెయ్యి ఇరుగునోడికి డబ్బులు ఇచ్చుకున్నాను అనుకో, కాళ్ళు చెయ్యరు కొట్టుకుంటాడు. తయారు తిందామని కష్టించే కూలీలు కావాలని ఏనాడు తమ చేతుల్ని తామే నరికేసుకోరు. ఆ చేతులే మీ చలువరాతి భవనాలు నిర్మించింది, ఆ చేతులే మీ వాహనాలు తిరగడానికి రోడ్లు వేసింది, ఆ చేతులే కొండల్ని సైతం పిండి చేసి ఈ పట్టణాలు కట్టడాలు కడుతుంది. చివరకు రేపు మీరు చస్తే సమాధులు కట్టేది, మీ శిలా విగ్రహాలు చెక్కేది ఆ చేతులేనన్న నిప్పు లాంటి నిజాన్ని మీరింకా గుర్తించకపోతే ఆ చేతులే మీ దోపిడీ కోటల్ని బ్రద్దలు కొట్టడానికి ఉక్కు పిడికిళ్ళై తిరగబడతాయిరా. ఇలాంటి కోతలు నాకేం కొత్త కాదు గాని, మీ కాళ్ళు చేతులు 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా వెళ్ళిపోయి కూలి పని చేసుకుని కలువు గంజు తాగండ్రా. ఆ కడుపులో కాలి పూడిదైనా సరే ఈ రోజు నుంచి పనిలోకి వెళ్ళాం. అంటే మేమందరం కలిసికట్టుగా సమ్మె చేయబోతున్నాం. ఎందుకు? ఆ నారాయణ కుటుంబానికి న్యాయం జరగాలని, మీ అవసరాలు తీరాక అవతలకు తరిమేయకుండా ఆ కూలీలకింత నిలువ నీడ కోసం ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని. ఇంకా నయ్యం, మేడలు కట్టి పెట్టమని లేదు. ఈవేళ స్థలాలు అడుగుతారు, రేపు మేడలు కట్టమంటారు. ఇలా వీళ్ళ మాటలు వింటూ కూర్చుంటే మనం మన దేశం బాగుపడినట్టు. అదన్నా ఇంకా ఏంటో మాటలంటే ఆడో పేడో తేడాకే పల్లకెళ్దాం. సమ్మె లేదు, గడుపు గుడ్డు లేదు. నాతో ఈ రోగం పెట్టుకోకండి, కడుపు మండి చేస్తారు. అయితే మేమంతా కలిసికట్టుగా చెప్తున్నాం, ఆ కూలీల ఆకలి మంటలతో కోరి విరోధం పెట్టుకోవద్దు. అవి ఎంతకైనా తెగిస్తాయిరా. వీలు లేదు, ఈ సమస్య ఇలా ముగియడానికి వీలు లేదు. 2 నెలలైనా కూడా కనకయ్య పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం లెక్క చేయలేదు. పిల్లలు ఏడుపు ఏం లేకుండా ఉన్నాం. పెంబు పిల్లలు కూడా అమ్మేసుకున్నాం. గంజి నీళ్ళు కూడా మొక్క మోసిపోయాం. ఆకలిడికి అన్నం పెట్టడమే ఆంధ్రలో ప్రత్యేకత. మన ఫ్యామిలీ తిండి లేక అల్లాడిపోతున్నట్టు ఫీల్ అయిపోయి మీ కాంట్రాక్టర్ గారు పట్టాలిచ్చి పంపించారు. రండి, మీ ఆకలి తీర్చుకోండి. ఆగండి! ఆకలికి భయపడి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి మీ జీవితాంతం కుక్కల్లా బ్రతకద్దు. ఒక చేత్తో తినే తిండి కోసం జీవితాంతం 2 చేతులు కట్టుకునే బానిసల్లా బ్రతికే కంటే జీవితంలో మనుషులుగా ఒక్కసారైనా పిడికిలి బిగించి మీ న్యాయమైన హక్కుల కోసం పోరాడితే కనీసం మన ముందు తరాల వారైనా తలెత్తుకుని బ్రతుకుతారు. బాబు, సూర్యం బాబు, సగం సచ్చినోడు నా కోసం ఈ పట్టుదల ఎందుకు బాబు? ఇది నీ ఒక్కడి కోసం కాదయ్యా, మనుషులందరి కోసం. ఆకలికి మనం బలైపోయే కంటే ఆ ఆకలి మంటల్ని మనం అంతం చెయ్యాలి. ఆ దరిద్రమా, నువ్వెప్పుడు తిరగబడతావో కాని అప్పుడే నీ దరిద్రం పోతుంది. ఏంటి బాబు? అంటే ఏంటి బాబు? దరిద్రం ఎప్పుడు తిరగబడితే అప్పుడే మనందరి దరిద్రం పోతుంది. మాటలతో కడుపు ఉండదు. అన్నం పట్టలు తీసుకోండి, ఆకలి తీసుకోండి. బాబు ఆకలితో ఉన్నారు బాబు, తీసుకోండి అయ్యా. తీసుకోండి బాబు, తీసుకోండి, బాగా తినండి బాబు. ఆకలితో ఉన్నారు, తీసుకోండి తీసుకోండి. ఈ సూర్యుడు ఎవడండి బాబు, మళ్ళా ఏడెక్కించేశాడు జనం నా కొడుకుల్ని. కార్మిక సోదరులారా, కనకయ్య గారు దిగొచ్చారు, మీ కోరికలన్నీ అంగీకరించారు. కార్మిక మంత్రిగా నేను కోరేది ఏమిటంటే మీరు వెంటనే పనిలో చేరుకోండి. మీరు అనుకున్నట్టుగా ఆ చెయ్యర కొట్టుకున్న కొడుక్కి ఈ 30 ఏళ్ళు ఇస్తున్నా. మీరుంటున్న ఈ స్థలం మీకే చెందేటట్టు రాసిస్తున్నా. నీ రాతలు మాకు అనవసరం. గవర్నమెంట్ పట్టాలు ప్రజలకు అందాలి. అలాగే రేపో ఎల్లుండో కలెక్టర్ గారు వచ్చి
మీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తారు. తీసుకున్నారా ఆయన? కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత!